ఇప్పుడు జరిగింది ఏం జరిగింది సార్ ఫైనల్ గా? నేను చివరికి టెన్షన్‌తో చచ్చి 150 కోట్లు తగ్గే బదులు 150 కోట్లు పెరిగింది. ఆయనే కరెక్ట్. నేను నిజమా? చేయాల్సింది నేను చేశాను. ఆ! ఆయన చేసి కానీ ఒకటి దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటి? మేము ఎంతైనా సరే జీతగాళ్ళం ఆయన మమ్మల్ని అలాగే పిలిచేవాడు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను సంథింగ్ డిఫరెంట్ పాయింట్ వింటున్నాను సార్. అంటే ఇప్పటివరకు నా పర్సెప్షన్ ఎలా ఉందంటే ఆహా. సివిల్ సర్వెంట్ కి తెలిసినంత పొలిటీషియన్ తెలియదేమో అని అది అనుకుంటున్నాను. నాలెడ్జ్ అమ్మా. ఓకే. గట్ ఫీలింగ్ ఉండదు కదా. ఆ. ఎంతైనా అల్టిమేట్లీ ఆ గట్ ఫీలింగ్ ఉండాలి. కరెక్ట్. అది జనం మనకి చేసిన సపోర్ట్ వల్ల వచ్చే దాని వల్ల వస్తుంది అది. ఎస్ ఎస్. మేమంతా ట్రైనింగ్ అది ఇవన్నీ లాభం లేదు. తర్వాత ఆయన సినిమాల్లో యాక్ట్ చేశాడు కదా, ఆయనకు తెలియని శాస్త్రం లేదు, ఆయనకు తెలియని నీతి లేదు, దాన్ని ఎలా ప్రాక్టికల్ గా అప్లై చేయాలో తెలియకపోవచ్చు. కానీ ఇటువంటి కొన్ని 1-2 సార్లు ఆయనతో మరి అయింది. తర్వాత ఆయన అమెరికా వెళ్తుంటే నాకు నచ్చలేదు. ఎవరైనా గుండె జబ్బుతో అదేదో బైపాస్కి వెళ్తూ ఇంకో 10 చేద్దాం అని అసలు సాహసం చేస్తారా? అనుకుంటారా? అవును. కానీ నాకేంటంటే ఆ పార్ట్ నచ్చలేదు. కానీ వెళ్ళిపోయాడు ఆయన.